అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే విడుదల చేసిన 2 పథకాలకు సంబంధించిన డబ్బులను ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలు తర్వాత కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని ఈసీని కోరిన ఏపీ ప్రభుత్వం. కానీ ఆ 2 పథకాల డబ్బులు నగదు అనేది లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసేందుకు నిరాకరణ తెలిపిన ఎన్నికల కమిషన్. ఇప్పుడు ఆ 2 పథకాలు ఏవి, అలాగే ఆ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది ఏ నెలలో లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉన్నది అనే విషయాన్నే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడం కూడా మరవకండి. ఓకే, వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే అంటే మార్చి నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2 పథకాలలో మొదటి పథకం వచ్చేసి రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ. ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది తుఫాను అండ్ కరువు ప్రభావం వల్ల పంటలు నష్టపోయిన వారికి ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. అప్పట్లో 2023 సంవత్సరంలో మిచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల అలాగే కరువు ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాలలో లక్షల ఎకరాల పంటలు అనేది నష్టపోవడం జరిగింది. అటువంటి రైతులకి మార్చి నెలలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే విడుదల చేయడం జరిగింది. ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు ఈ రైతుల ఖాతాల్లోకి జమ కాలేదు. ఇప్పుడు ఆ డబ్బులు జమ చేయాలని ఎన్నికల కమిషన్ని కోరినప్పటికీ ఎన్నికల కమిషన్ నిరాకరణ నో అని చెప్పడం జరిగింది. ఇక అందులో 2వ పథకం వచ్చేసి జగనన్న విద్యా దీవెన. ఈ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకే ఈ డబ్బులు జమ చేయడమే ఈ జగనన్న విద్యా దీవెన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ డబ్బులు వచ్చేసి సంవత్సరంలో ప్రతి 3 నెలలకు ఒకసారి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. అంటే సంవత్సరంలో 4 విడతలు ఈ డబ్బులు తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే అంటే ఇవి కూడా మార్చి నెలలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆ డబ్బులకు సంబంధించిన నిధులకు సంబంధించిన జమను కూడా ఎన్నికల కమిషన్ అనేది అనుమతి ఇవ్వడం లేదు. ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది ఎన్నికలు పూర్తి అయిన తర్వాతనే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడం జరిగింది. అలా ఎవరైనా ఈ రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన లబ్ధిదారులు అలాగే జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన తల్లుల లబ్ధిదారులు కూడా మీకు ఇప్పుడు ఈ డబ్బులు అనేది జమ అవ్వడం లేదు. ఖచ్చితంగా అంటే జమ కావు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడం లేదు. మీకు ఎన్నికల తర్వాత లేదా ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ వైసీపీ ప్రభుత్వం కూడా వచ్చినట్లయితే మీకు జూన్ జూలై నెలలో ఈ డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా చేంజ్ అయిందనుకో మీకు ఈ డబ్బులు పడే అవకాశం కూడా ఉండదు. వైసీపీ ప్రభుత్వం వస్తేనే మీకు వెంటనే ఈ డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ఇన్పుట్ సబ్సిడీ జగనన్న విద్యా దీవెన డబ్బులు. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం కూడా మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.